పై మిగతా వాళ్ళని మేము ఎవ్వరికి లొంగలేదు. మేము లొంగిందల్లా పేద ప్రజలకు. అది అంటే ఆల్రెడీ మీరు లొంగలేదు అని చెప్తున్నారు, కానీ అక్బరుద్దీన్ ఓవైసీ గానీ అసదుద్దీన్ ఓవైసీ గానీ వాళ్ళు ముందు నుంచి కూడా మేము ఏం చెప్తే అదే బీఆర్ఎస్ అనేది నడిపిస్తారు, మా సపోర్ట్ లేకుండా వాళ్ళు చేయమీ లేదు అనే బహిరంగంగా స్టేట్మెంట్స్ ఇచ్చిన మరి సందర్భాలను ఏమంటారు? ఇప్పుడు ఎంఐఎం అనేటువంటి పార్టీ అనేటువంటిది ఎవరు అధికారంలో ఉంటే వారి పక్కకు పోయేటువంటి పార్టీ, దానికి ఒక సిద్ధాంతం అంటూ లేనటువంటి పార్టీ. కాబట్టి మేము అధికారంలో ఉన్నప్పుడు మా వైపు వచ్చారు. మొన్న రేవంత్ రెడ్డి గారు ఫలక్నామా దగ్గర మెట్రో రైలుకు సంబంధించినటువంటి కార్యక్రమంలో పోతే అదే అసదుద్దీన్ గారు ఏమన్నారు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నడవడానికి నిండుగా మేము పూర్తిగా సహకరిస్తాం, మేము ఈ ప్రభుత్వాన్ని కాపాడుతామనేటువంటి పద్ధతిలో మాట్లాడారు. అంతకుముందు కాంగ్రెస్ తోనే ఎంఐఎం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది డెఫినెట్గా ఇవాళ ఏమైపోయిందంటే ఇది మమ్మల్ని బదనాం చేయడానికి, అంటే హిందువుల ఓట్లని పోలరైజ్ చేయడానికి భారతీయ జనతా పార్టీ ఆడినటువంటి ఒక నాటకం తప్ప మేము హిందువులను ఎట్లా చూసామో ముస్లింలను అట్లే చూసినాం, క్రిస్టియన్లను అట్లే చూసినాం. ఎక్కడ కూడా ఎటువంటి భేదభావం రాకుండా చూసినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ.